త్రవికావ్య తరంగం నీ మాట నా నోట. అందరికీ నమస్తే. పవిత్రమైన కార్తీక మాసంలోకి అడుగుపెట్టాం. ఈ నెలలో వచ్చే ఒక్క రోజు మన జీవితంలోని సంవత్సరం మొత్తం చేసిన పుణ్యాన్ని ఇస్తుందంటే నమ్ముతారా? అవును, ఆ శక్తివంతమైన రోజే కార్తీక పౌర్ణమి. శివకేశవుల అనుగ్రహం ఒకేసారి లభించే ఈ పర్వదినం విశిష్టత ఏంటి? ఆ రోజున తప్పకుండా చేయాల్సిన 365 వత్తుల దీపారాధన వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సనాతన ధర్మంలో ఈ కార్తీక మాసాన్ని దైవారాధనకు అత్యంత శ్రేష్టమైనదిగా చెబుతారు. ఈ నెల శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ప్రీతికరమైనది. దీన్ని శివకేశవుల మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో వచ్చే సోమవారాలు అంటే కార్తీక సోమవారాలు శివుడికి అంకితం. ఈ రోజున ఉపవాసం, శివాలయ దర్శనం చేస్తే సంవత్సరం అంతా శివ పూజ చేసిన ఫలితం ఉంటుంది. ఇక విష్ణువు 4 నెలలు యోగ నిద్ర అంటే చతుర్మాస్యం తర్వాత ఈ మాసంలోనే మేల్కొంటాడని నమ్మకం. అందుకే విష్ణువుని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయి. ఇక ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి మాతను పూజిస్తే ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అసలు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 5, 2025న మనం కార్తీక పౌర్ణమి జరుపుకోబోతున్నాం. ఈ రోజుకు 3 ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, త్రిపురారి పూర్ణిమ అంటే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించి లోకాలను రక్షించిన రోజు ఇది. అందుకే ఈ రోజు శివుడిని త్రిపురారి రూపంలో ఆరాధిస్తారు. ఇక రెండవది, మత్స్యావతారం అంటే మన శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటిదైన మత్స్యావతారం ఇదే రోజున ఆవిర్భవించింది. ఇక మూడవది, సత్యనారాయణ వ్రతం. సకల శుభాలు, కోరిన కోరికలు నెరవేరడానికి ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం అత్యంత శుభప్రదం. కార్తీక పౌర్ణమి రోజున చేయాల్సిన 3 ముఖ్యమైన ఆచారాలు ఏంటో తెలుసుకుందాం. ఇవి తప్పకుండా పాటించండి. ఒకటి, పవిత్ర నది స్నానం. సాధ్యమైతే సూర్యోదయానికి ముందే గంగా నది వంటి పవిత్ర నదులలో స్నానం చేయండి. లేదా నదులకు వెళ్ళలేని వారు ఇంట్లోనే నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేసినా అదే పుణ్యం లభిస్తుంది. ఈ స్నానం వల్ల పాపాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక రెండవది, దీపారాధన, దీపదానం. ఈ రోజు దీపం వెలిగించడం, దానం చేయడం చాలా ముఖ్యం. చీకటిని తొలగించి జ్ఞానాన్నిచ్చే దీపాదానం మీ జీవితంలో అద్భుతమైన వెలుగునిస్తుంది. దేవాలయంలో లేదా తులసి కోట వద్ద ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి. ఉసిరికాయలో నెయ్యి వేసి దీపం వెలిగించడం అదృష్టాన్ని తెస్తుంది. ఇక మూడవది, దాన ధర్మాలు. కార్తీక పౌర్ణమి రోజున చేసే ప్రతి దానం 100 రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే బ్రాహ్మణులకు, పేదవారికి వస్త్రాలు, ఆహార ధాన్యాలు, ముఖ్యంగా బెల్లం లేదా ధనదానం చేయడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. చాలా మంది ఈ రోజున 365 వత్తుల దీపం ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం. సంవత్సరంలో ఉన్న ప్రతి రోజుకు గుర్తుగా ఈ 365 వత్తులను ఒకే దీపంలో వెలిగిస్తారు. దీని ఉద్దేశం ఏమిటంటే మీరు సంవత్సరం మొత్తం ఏ కారణం చేతనైనా దేవాలయానికి వెళ్లి రోజువారీ దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్క రోజు 365 వత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం మొత్తం దీపం వెలిగించిన ఫలితం లభిస్తుంది. ఇది ఎక్కడ వెలిగించాలి? ఈ దీపాన్ని ఇంట్లో లేదా శివాలయంలో లేదా విష్ణు ఆలయాలలో వెలిగించాలి. గోధూళి అంటే సంధ్యావేళలో దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం. ఈ దీపారాధన మీ జీవితాలలోని చీకటిని, అజ్ఞానాన్ని, అప్పుల బాధలను తొలగిస్తుందని ప్రగాఢ విశ్వాసం. పవిత్ర కార్తీక పౌర్ణమి నాడు ఈ ఆచారాలను పాటించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మీ పూజలో మీరు దేని గురించి శివుడిని ప్రార్థించబోతున్నారో కింద కామెంట్లలో తప్పకుండా పంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పవిత్రమైన హిందూ పండుగలు, ఆచారాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.